హాయ్ హలో వెల్కమ్ టు ఆర్వీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ప్రగతి నగర్లో ఉన్న రుద్రతానం అనే అపార్ట్మెంట్లో మనము ఒక 3 BHK సైట్ ఎగ్జిబిషన్కి ఈరోజు నేను నాతో పాటు మన ఆర్వీ ఇంటీరియర్ డైరెక్టర్ నారాజ్ కూడా రావడం జరిగిందనమాట. ఈ రుద్రతానం అండ్ రాగం కమ్యూనిటీలో మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు మనము ఇంకొక ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం అనమాట. ఇది మన సెకండ్ ప్రాజెక్ట్ ఈ రుద్రతానం అండ్ రాగం ప్రగతి నగర్లో. సో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసామనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. వైల్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మనము క్లయింట్స్ అండ్ వర్కర్స్ తో పాటు మన డైరెక్టర్స్ కూడా వచ్చి ఒక ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం అనేది తెలుస్తుంది. స్టే ట్యూన్. నా పేరు రవితేజారని, ఆర్వీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. లెట్స్ గెట్ ఇన్. మీరు చూసుకోవచ్చు 3 BHK 1820 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ముందుగా మనం లివింగ్ రూమ్ లో ఉన్నాం. సో ఆల్రెడీ మన క్లయింట్స్ అండ్ వర్కర్స్ ముందు ఈ ప్రాజెక్ట్ ని మనము 3D ప్రింట్స్ ని వాల్ మీద స్టిక్ చేస్తూ డ్రాయింగ్స్ కూడా వాల్ మీద వేస్తూ మనము క్లయింట్ కి అండ్ మన వర్కర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీ అందరికి మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం, ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది అనేది మన డైరెక్టర్ నాగరాజు గారి మాటల్లో విందాం. సో నాగరాజు, ఇక్కడ మనము ఎలాంటి వర్క్ చేస్తున్నాం? సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే బిల్డర్ ఆల్రెడీ ఇచ్చేసాడు సీలింగ్. ఈ కమ్యూనిటీలో ఆల్రెడీ సీలింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. అంటే బిల్డర్ వాళ్ళ తరపు నుంచే సీలింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లో చేయబోయేది ఏంటంటే టీ యూనిట్ అనమాట. టీ యూనిట్ వస్తుంది. అండ్ టీ యూనిట్ కాకుండా ఈ లెఫ్ట్ సైడ్ కి మనకి వాల్ కి మనం వాల్ బిడింగ్స్ గానీ వాల్ పేపర్స్ గానీ మనం ప్లాన్ చేయబోతున్నాం ఇక్కడ. ఓకే, ఈ వాల్ మొత్తం చాలా పెద్దగా ఉంటది కాబట్టి మనం చేస్తున్నాం. సో ఇక్కడ సీలింగ్ లో ఎలాంటి ప్రొఫైల్ లైటింగ్ ఏమైనా డిజైన్ ఏం లేదు, జస్ట్ ఈ లైట్స్ మాత్రం. ఈ లైట్స్ మాత్రమే. సో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో చాలా పెద్ద డిస్టెన్స్ ఉంది కదా హాల్. ఈ టీవీ యూనిట్ ఇక్కడ వస్తే మరి ఆ చివరి కూర్చుంటే సరిపోతుందా అండి? టీవీ యూనిట్ అంటే చిన్నగా అయిపోతుంది కదా. 85-75 ఇంచెస్ టీవీ వరకు కూడా పెట్టుకోవచ్చు. అంత పెద్ద టీవీ పెట్టుకుంటేనే ఆ డిస్టెన్స్ కవర్ చేస్తారు. సో ఇక్కడ డిజైన్ కూడా మనము వాల్ మీద వేసి నీట్ గా ఎక్కడెక్కడ ఏమొస్తుంది అనేది క్లయింట్ కి చెప్పడం జరిగింది. క్లయింట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు లాస్ట్ వెళ్ళేటప్పుడు. ఇంత ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఎలా అనుకున్నారు? 3D ఇచ్చేస్తే డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం కూడా చేస్తాం అలా, అది మ్యాటర్ కాదు. బట్ ఏంటంటే క్లయింట్ పిలిపించి ఏదైతే మెజర్మెంట్ వస్తుంది క్లయింట్ కు క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది వర్క్ ఏంటంటే క్లారిటీ వచ్చేస్తుంది. 3D ఇచ్చినంత మాత్రాన క్లయింట్ కి ఇలా వస్తుందని చెప్పేసి క్లారిటీ అయితే ఉండదు. ఎందుకంటే 2D మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ప్రతిదీ కూడా. సరే, ఈ వాల్ కి టీవీ యూనిట్ వస్తుందన్నమాట. మన డ్రాయింగ్స్ కూడా ఏ విధంగా వేసాం చూడొచ్చు. క్లయింట్ కూడా మన ఎగ్జిక్యూషన్ ఎలా పాల్గొన్నారు అనేది కూడా మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో నేను ఓవర్ వ్యూస్ రూపంలో చూపిస్తాను, చూడొచ్చు. అండ్ 3D యాక్చువల్లీ ఇక్కడ అప్డేటెడ్ 3D నేను ప్రొవైడ్ చేస్తాను చూడొచ్చు. యాక్చువల్గా మనకు వచ్చిన 3D కి ఇక్కడ సైట్ లో యాక్చువల్లీ కొంచెం చేంజ్ అయింది అనమాట. సో ఆల్రెడీ ఉన్న 3D ని మనము ఎగ్జిక్యూట్ చేయకుండా క్లయింట్ కి ఇంకా రిఫైన్డ్ డ్రాయింగ్స్ అనే పార్ట్ లోనే మనము క్లయింట్ కి అర్థమయ్యేలాగా వేసి 3D డిజైన్ అనేది కొంచెం అప్డేట్ చేయబోతున్నాం. ఆ అప్డేట్ అయిన 3D కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. స్క్రీన్ పైన వచ్చేసి ఇక్కడ ఏదైనా ఆర్చ్ ప్యానలింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ సో ఈ ప్లేస్ లో ఆర్చ్ వస్తుందా? లైటింగ్స్ వస్తున్నాయి. స్పాట్ లైట్స్, ప్రొఫైల్ లైట్, స్పాట్ లైట్స్. సో ఈ ప్లేస్ లో మనకి లైటింగ్ వస్తుంది, హ్యాంగింగ్ లైట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డైనింగ్ ప్లేస్ అన్నమాట. బేసిక్ ఈ ప్లేస్ ఇక్కడ క్రాకరీ వస్తుంది మనకి. ఈ ప్లేస్ అంతా క్రాకరీ డిజైన్ మనకి ఇక్కడ ఉంది చూడొచ్చు. సో ఈ వాల్ కి మనకి క్రాకరీ వస్తుంది. ఈ వాల్ కి క్రాకరీ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇందులో డిజైన్ కొంచెం చేంజ్ అయినట్టుంది కదా. టాయిలెట్ చిన్నగా, అంటే టాయిలెట్ మనం అటువైపు ఫ్లిప్ చేసినాం. ఎందుకు ఫ్రిడ్జ్ అటు వస్తుంది? ఫ్రిడ్జ్ ఇటువైపు వస్తుంది కాబట్టి టాయిలెట్ అటువైపు ఫ్లిప్ చేసినాం. మనకి లివింగ్ రూమ్ నుంచి కనిపిస్తుంటే టాయిలెట్ పక్కన కనిపిస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఏరియాలో, డైనింగ్ ఏరియాలో HHMR చూస్తున్నాం ఇక్కడ. సో ఈ HHMR ప్యానల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే బ్యాక్ ఆఫ్ ద బాక్స్ ఏదైతే మనకి వాల్ తడిసి చెమ్మలాగా వస్తుందో ఆ ప్లేస్ లో మాక్సిమం మనం HHMR ప్రిఫర్ చేస్తాం కదా. ఈ HHMR సో మనం బ్యాక్ ఆఫ్ ద బాక్స్ HHMR వాడుతున్నాము క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో దీనికి మనం 2 సైడ్ లామినేట్ వేస్తామా? 2 సైడ్ లామినేట్, ఇటు ఫ్రంట్ సైడ్ వేస్తాం, బ్యాక్ సైడ్ కూడా వేస్తాం. చూసారు కదండి, యాక్చువల్లీ మనం వాడుతున్న HHMR కి ఫ్రంట్ ఏదైతే మనకి ఇన్నర్ బాక్స్ లో కనిపిస్తుంది కదా ఆ సైడ్ లామినేట్ ఉంటది. బ్యాక్ గోడకి ఏదైతే టచ్ అవుతుందో దానికి కూడా లామినేట్ అనమాట. అంటే 2 సైడ్ లామినేట్ అయ్యి మనకి బాక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో వాడుతున్న ప్లైవుడ్ వచ్చేసి IS 303 BWP టస్కర్ కంపెనీకి సంబంధించిన ప్లైవుడ్ ఇందులో వాడుతున్నాం అనమాట. అండ్ బ్యాక్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి యాక్షన్ టెస్సా HHMR మనము బ్యాక్ ఆఫ్ ద బాక్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో హార్డ్వేర్ గురించి చూసుకుంటే ఏషియన్ పెయింట్ స్లీక్ కంపెనీకి సంబంధించిన హార్డ్వేర్ ఇందులో మనం యూజ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ టాండమ్స్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ పూజా మందిర్ వస్తుంది యాజ్ పర్ 3D, నో చేంజెస్. ఓకే 3Ds మొత్తం మన ఆ వాళ్ళకి స్టిక్ చేసి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం 2D. సో లోపల మనకి ఎలాంటి డిజైన్ వస్తుంది? డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది మనకి. ఏది వెంకటేశ్వర స్వామి? వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే సంథింగ్ ఏదన్నా వేరే డిజైన్స్ ఉంటాయి కదా, అలాంటి డిజైన్ రాబోతుంది సో రాబోతుంది. బట్ ఏదో ఒక దేవుడి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. వస్తుంది. సో కింద మన స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాం, storage స్టెప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క యూనిట్ ప్లేస్ లో మీకు ఒక 3D అనేది చూపించడం జరుగుతుంది. ఆ 3D చూసుకొని మనకి ఎలా వస్తుంది అనేది కూడా మనము ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఏమైనా డోర్ వస్తుందా? 20 mm ప్రొఫైల్ డోర్ వస్తుంది. సో హైట్ మనకి హైట్ 7 feet హైట్ వస్తుంది. దానిపైన packing మిగతాది ప్యాకింగ్ చేసి శంకు చక్రాల అమలు వస్తున్నాయి. 3D లో ఏ విధంగా ఉండొచ్చు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అన్నమాట. యాక్చువల్లీ ఇది 1820 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు ప్రతి రూమ్, డైనింగ్, కిచెన్, బెడ్రూమ్స్ అన్ని స్పేషియస్ గా ఉన్నాయి. సో కిచెన్ కూడా చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ మనం ఎలాంటి డిజైన్ ఇస్తున్నాం? ఎల్ షేప్ కౌంటర్ వస్తుంది. ఎల్ షేప్ కౌంటర్ వస్తుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోరేజ్ వస్తుంది. Rear unit కూడా unit. వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ ఇలా మొత్తం టోటల్ యూ షేప్ లో మనకి లాఫ్ట్ వస్తుంది. చూసారా యూ షేప్ లాఫ్ట్ అనగానే అర్థం చేసుకోవచ్చు స్టోరేజ్ కి ఎలాంటి కాంప్రమైజ్ లేదు Compromise. అసలు అదిరిపోయే స్టోరేజ్. అండ్ ఇక్కడ ఎల్ షేప్ లో కూడా అదిరిపోయే స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ ఎన్ని ట్యాండమ్స్ వస్తున్నాయి మనకి ఎల్ షేప్ లో? అక్కడ 2 tandems, ఇక్కడ 3 tandems, మొత్తం 5 tandems విత్ 1 pull out. నైస్. చూసారు కదండి 5 ట్యాండమ్స్ ఇస్తున్నాము. ఈ సైడ్ మీకు కనిపించే సైడ్ వచ్చేసి 3 ఇస్తున్నాము. ఈ ఎల్ షేప్ లో ఇటు సైడ్ వచ్చేసి 2 ఇస్తున్నాం అనమాట. సో మనకి ఎల్ కార్నర్స్ ఎన్ని వస్తున్నాయి ఇందులో? ఒకటే. ఇక్కడ కింద అయితే మనకి ఎందుకంటే ఎల్ షేప్ కాబట్టి ఒకటే ఎల్ కార్నర్ ఒకటే వస్తుంది. అండ్ ఓవర్ హెడ్ లో కూడా మనకి ఎల్ కార్నర్ ఒకటే వస్తుంది. ఒకటే వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ షెడర్స్ ఓవర్ హెడ్ లో మాత్రమే ఎందుకు వాడతారు? డిజైనింగ్ కొద్దిగా హైలైట్ చేయడం కోసం. పైన కూడా యూజ్ చేయొచ్చు, మనం ఇక్కడ నుంచి టిల్ సీలింగ్ వరకు కంటిన్యూ చేయొచ్చు. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం చేస్తాం అవుతున్నా కానీ. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి సరిపోతుంది. వాళ్ళకి ఎనఫ్ అనమాట. సో అందుకే మనము ఇక్కడ చూసుకుంటే వాటర్ ప్యూరిఫైయర్ అండ్ దెన్ కమ్ ప్రొఫైల్ షట్టర్స్ అండ్ కమ్ చిమ్నీ అండ్ ఎల్ కార్నర్ షట్టర్స్ అండ్ దెన్ కమ్ డోర్, ఆ విధంగా మనం ఓవర్ హెడ్ చేసుకొని అండ్ లాఫ్ట్ వచ్చేసి యూ షేప్ లో కొని అప్ టు ద ఇయర్ వరకు చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైనా ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నామా? ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఆర్చ్ ఇట్లా కంటిన్యూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వరకు వస్తుందా? అక్కడ వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రీ అన్నమాట. ఇది ఓకే 2 bedrooms కి మధ్యలో ఉన్న ప్లేస్ లో డిస్ప్లే యూనిట్ అన్నమాట. ఇక్కడ వ్యానిటీ ఉన్నట్టుంది. తీసేస్తున్నాం ఇది. క్లయింట్ కి వ్యానిటీ వద్దంటే అవసరం లేదు, వాళ్ళు బయట ఆల్రెడీ ఉంది వాళ్ళకి ప్రొవిజన్. ఏదైతే మీకు కనిపిస్తున్న ఆ బాల్కనీ ఉందో ఆ బాల్కనీలో ఒక వాష్ బేసిన్ ప్రొవిజన్ అనేది ఉందన్నమాట. క్లయింట్ అక్కడ వాష్ బేసిన్ షిఫ్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వద్దంటున్నాడు. అందుకే దీనికి డిస్ప్లే యూనిట్ కావాలంటే సో ఈ ప్లేస్ మొత్తం మనకి ఒక డిస్ప్లే యూనిట్ లాగా మనం ప్రొవిజన్ ఇచ్చుకోవచ్చు. సో డ్రాయింగ్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నాయో. అండ్ ఆల్సో 3D కూడా చూపిస్తున్న అప్డేటెడ్ 3D ఏ విధంగా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి ఈ వాల్ కి మొత్తం కూడా వార్డ్రోబ్ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అయిన రైట్ సైడ్ వాల్ ఇది చాలా ప్లెయిన్ ఉంది మనకి. సో చాలా మంచి స్టోరేజ్ వస్తుంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ అన్ని రూమ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మంచి స్పేస్ ఎక్కడ నాకు తెలిసి మనం స్లైడింగ్ యూజ్ చేయట్లేదు. సో చూసుకోవచ్చు ఇక్కడ టోటల్ స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. స్వింగ్ వార్డ్రోబ్ లో కూడా మీరు చూసుకోవచ్చు మనము 3 partition ప్లస్ ఒక 1 లాంగ్ షట్టర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా మనము స్వింగ్ వార్డ్రోబ్ కాబట్టి ఇంటర్నల్ గా అంతా మనము డ్రాయింగ్స్ అన్ని ప్రతిదీ ఇక్కడ మనము డ్రాయింగ్స్ క్లియర్ గా వేసి వన్స్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ 2D లో కూడా మనము అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంత పెద్ద వాల్ కి మనం వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ డిజైన్ కూడా మీకు నేను 3D లో చూపిస్తాను. వాల్ మీద స్టిక్ చేసుకొని క్లయింట్ ముందే మనము ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఈ వీడియోలో అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఈ కార్నర్ కి ఈ ప్లేస్ లో డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ వస్తుంది. బెడ్ ఆపోజిట్ వాల్. యాక్చువల్లీ బెడ్ వేసుకున్నా కూడా అటు వార్డ్రోబ్ వచ్చినా డ్రెస్సింగ్ వచ్చినా కూడా చాలా స్పేషియస్ ఉంది. నడవడానికి కానీ రెగ్యులర్ యాక్సెస్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ టీవీ యూనిట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ యాజ్ పర్ డిజైన్ వెళ్తున్నాము. సేమ్ ఈ డిజైన్ మనకి ఇక్కడ వెస్ట్ వాల్ కి ఇంప్లిమెంట్ అవుతుంది మనకి అదే వాల్ కి. అండ్ స్టడీ యూనిట్ వచ్చేసి మనకి ఈ సౌత్ వాల్ కి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్లీ విండో వస్తుంది కదా, ఇక్కడ మనం ఎలా సిట్అవుట్ ప్లాన్ చేస్తున్నాం పిల్లల గురించి. సిట్అవుట్ కింద కూడా స్టోరేజ్, సిట్అవుట్ కింద కూడా స్టోరేజ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది. అండ్ లాఫ్ట్ కంటిన్యూ మొత్తం విండో పై నుంచి కంటిన్యూ అవుతుంది. సో చూసుకున్నారు కదండి యాక్చువల్లీ మనకి ఇక్కడ ఒక 2 వార్డ్రోబ్ పార్టిషన్స్ వస్తున్నాయి, 4 doors వస్తున్నాయి అండ్ లాఫ్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ గ్యాప్ లో ఏదైతే ఉందో క్లాత్ హ్యాంగర్ బాక్స్ ఇస్తున్నాం. అండ్ కింద డ్రాయింగ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనము సిట్అవుట్ విత్ స్టోరేజ్ ఇచ్చి దానిపైన 4-inch కుషన్ ఇస్తాం. కొంచెం ఈ విండో వైపు కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్టడీ యూనిట్ వస్తుంది అనమాట మనకి సౌత్ వాల్ కి. ఓకే విత్ డ్రెస్సింగ్ యూనిట్ కంటిన్యూ వచ్చేస్తుంది. సో క్లయింట్ కి 2 పిల్లలు కాబట్టి ఇద్దరు యాక్సెస్ చేసుకునేలాగా యూనిట్ ఉంటుంది. ఓవర్ హెడ్ ఏదైనా స్టోరేజ్ వస్తుందా? ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. యా నైస్. చూసారా 2 పిల్లలు యాక్సెస్ చేసుకునే యూనిట్ ఇక్కడ మనము చేయబోతున్నాము. సో అందులో భాగంగా
భాగంగా మీకు 3D కూడా చూపిస్తాను అప్డేటెడ్ ఇది ఏ విధంగా ఉందనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనము గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇందులో కూడా మనము స్వింగ్ వాటర్ ఇస్తున్నాము. ఈ కర్టన్ సీలింగ్ నుంచి వస్తుంది అండ్ నెక్స్ట్ వాటర్ బిట్ వైపు వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇది డిజైన్ 4 షట్టర్స్ వస్తాయి మనకి. 4 డోర్స్ వస్తాయి అంతే. 4 డోర్స్ వస్తాయి, 2 పార్టీషన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి లాఫ్ట్ కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది. ఇది మన డోర్ పై నుంచి కంటిన్యూ అవుతుంది. చూసారు కదండి, ఈ డిజైన్ లో భాగంగా మనం ఇక్కడ వార్డ్రోబ్ అనేది ఇస్తున్నాము. ఇది కూడా మనము స్వింగ్ వార్డ్రోబ్ ఇస్తున్నాం అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్ లో మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా మనము ఈ విధంగా డిజైన్ అనేది మనము ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లయింట్ మనము డ్రాయింగ్ అనేది అప్డేట్ చేసి ఎలా వస్తుంది అనేది క్లియర్ గా మనము చూపించడం జరిగింది అనమాట. వన్స్ ఈ డిజైన్ ఫైనల్ అయిపోయిన తర్వాత మనం మార్కింగ్ కూడా చేసుకున్నాం. చూసారా ఏ విధంగా మార్కింగ్ చేసి చూపించాము క్లయింట్ కి. అండ్ లాఫ్ట్ కూడా టిల్ వాల్ టు వాల్ లాఫ్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ పైన కనిపిస్తున్న మన డోర్ పైన కూడా లాఫ్ట్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ షూ ర్యాక్ అండ్ మెయిన్ డోర్ ఎలివేషన్. షూ ర్యాక్ లో చిన్న చేంజ్ అనమాట. ఈ సైజ్ ని బట్టి మనకి వేరే వాళ్ళు ఫ్యూచర్ లో 5 ఫ్లోర్ లో కూడా ఉంటున్నారు కదా, వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళడానికి తీసుకొని రావడానికి షిఫ్ట్ అయినప్పుడు ఇబ్బంది ఉండకుండా సైజ్ ని కొంచెం తగ్గించేసినాం అనమాట మనం ఇక్కడ. అందుకే డిజైన్ మారింది. ఇలా దీన్ని డిజైన్ కన్వర్ట్ చేసినాం. అంటే ఒక బాక్స్ అనేది రిమూవ్ చేసినాం అంతే. బట్ ఆ డిజైన్ అయితే యాస్టిజ్ ఉంది. ఈ డిజైన్ కూడా కొంచెం ట్రెండింగ్ లో ఉన్నట్టుంది. డిజైన్ డిజైన్ చూసారు కదండి ఎలాంటి డిజైన్ మనం ఇక్కడ. సో మెయిన్ డోర్ ఎలివేషన్ సేమ్ ఇదే విధంగా డిజైన్ అనేది కంటిన్యూ ఇక్కడ మెయిన్ డోర్ ఎలివేషన్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. నైస్. చూసారు కదండి మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం, క్లయింట్ ముందు మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసి వర్కర్స్ అర్థమయ్యేలాగా మనం ఎలా చెప్పాం అనేది మీరు ఈ వీడియోలో చూశారు. అండ్ ఆల్సో మీ గురించి కూడా నేను ఒక లెంతీ వీడియో అనేది చేయడం జరిగింది అనమాట. మనం ఎక్కడెక్కడ ఏ యూనిట్ ఇస్తున్నాము అండ్ 3D ఎలా ఉంటుంది, అప్డేటెడ్ 3D ఎలా ఉంటుంది, సైట్ లో అసలు ఎందుకు చేంజ్ అవుతుంది, క్లయింట్ కి నచ్చేలాగా మనము ఎందుకు ఫైనల్ గా మనము రిఫైన్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు చూపించాను. కాబట్టి మీకు అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో ద్వారా మీరు కూడా ఏదైనా ఇంటీరియర్ డిజైన్ చేయించుకునేటప్పుడు మీరు కూడా ఓకే ఇక్కడ ఇలా వస్తే బాగుంటుంది, ఇక్కడ అక్కడ అలా వస్తే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఇలాంటి ల్యాండ్స్కేప్ వీడియోలు, లెందీ వీడియోస్ కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రగతి నగర్ రుద్రతానం అనే అపార్ట్మెంట్ లో ఉందన్నమాట. ఈ అపార్ట్మెంట్ లో ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఒక 4 months బ్యాక్. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఆ ప్రాజెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ ప్రాజెక్ట్ చూసే మనకి ఈ ప్రాజెక్ట్ రిఫరెన్స్ త్రూ మనకి ఆర్బీ ఇంటర్వ్యూని అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట. క్లయింట్ సాగర్ రావు గారు మన రిఫరెన్స్ త్రూ మన ఆఫీస్ కి రీచ్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ లోనే మనల్ని మన కొటేషన్ కానీ మన కన్సల్టేషన్ నచ్చి ఇమీడియట్ గా విత్ ఇన్ 2 days లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. విత్ ఇంటీరియర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సైన్ చేసుకొని మనము ఈ ప్రాజెక్ట్ అనేది అఫీషియల్ గా మొదలు పెట్టడం జరిగింది. ఈ 3D డిజైన్ మనకి ఒక 2 weeks టైం పడుతుంది కాబట్టి 3D డిజైన్ అయిపోయిన తర్వాత ఈ రోజు అఫీషియల్ గా మనము ఆన్ సైట్ లో లైవ్ ఎగ్జిక్యూషన్ కి రావడం జరిగింది అనమాట. చూసారు కదండి లైవ్ ఎగ్జిక్యూషన్ ఎంత బాగా మనం చేయడం జరిగిందో. మీరు కనుక ఆర్బీ ఇంటర్వ్యూ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్రీ అపాయింట్మెంట్ విత్ ఫ్రీ కొటేషన్ ని పొందొచ్చు. అంటే మనం డీటెయిల్డ్ కన్సల్టేషన్ చేసి మీకు ఒక ప్రాపర్ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. కొటేషన్ అయిన తర్వాత సైట్ విజిట్ చేస్తాం. సైట్ విజిట్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఓకే అయితే మేము 3D కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోలో పెట్టంగానే మీకు రీచ్ అవ్వాలంటే ఇప్పుడే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ జారేని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రగతి నగర్ రుద్రతానం అపార్ట్మెంట్.